అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంపడం కోసం కొంతమంది ఇక్కడ ప్రయత్నం చేశారు. వీళ్ళు చంపాలనుకున్న పర్సన్ పేరు వచ్చి నాగరాజు. సో వీళ్ళది ఇక్కడ మనకి చిన్నబడం విలేజ్. సో వీళ్ళు చంపాలనుకున్న వాళ్ళు వచ్చి అంపోలు శ్రీనివాస్, కూర్మపు ధర్మారావు అండ్ వాళ్ళకి కోట శ్రీనివాసరావు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని చంపాలనుకొని చేశారు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు, అలానే ఊరిలో ఆధిపత్యం ఎవరిది ఉండాలి, మేము ఉండాలా మీరు ఉండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు, వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్, రాజకీయంగా వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో, ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు, భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు కొంచెం రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు, దాంట్లో ఈ డబ్బులకు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీముని తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్లు వీళ్ళ ప్లానింగ్ చేశారు. సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకి ఏదైనా ఒక శాంతి భద్రతల సమస్యలాగా ఇది చేయాలన్నది ఒక మోటివ్ అన్నది వీళ్ళకి కనిపిస్తుంది. సో వీళ్ళు మొత్తంగా మనకి బీహార్కి సంబంధించి ఇప్పుడు మనకి 3 దొరికారు. అండ్ ఇక్కడ లోకల్గా పలాసాకి సంబంధించి మొత్తం 4, టోటల్గా 7 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు నవంబర్ 10వ తారీఖున వైజాగ్లో ఒక హోటల్లో కలిశారు వీళ్ళందరూ. సో అక్కడ కలిసి అక్కడ ప్లాన్ చేసి నవంబర్ లాస్ట్ వీక్లో, అంటే నవంబర్ 25 నుంచి 30 తారీఖు మధ్యలో ఇక్కడ పలాసాకు వచ్చి ఇక్కడ రెక్కీ చేసుకున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రెక్కీ చేసుకున్నారు. దాంతో పాటుగా మొత్తం 10 లక్షలకి ఈ మర్డర్ చేయాలన్నది వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని, అందులో 2 లక్షలు అన్నది వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళకి వెపన్స్ అనేది మనకి మొత్తం బయట నుంచి తీసుకొని వచ్చి మొత్తం 2 పిస్టల్స్, ఒక తపంచ అండ్ 45 రౌండ్స్ ఇవన్నీ వీళ్ళకు తీసుకొని వచ్చారు. బయట నుంచి తీసుకొని వచ్చి డిసెంబర్ 10 నుంచి రెక్కీ చేయడం అనేది ఇక్కడ జరుగుతోంది. సో మనకున్న స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఎప్పుడైతే అక్కడ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ టైంలో వెళ్ళి మనం పట్టుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్లో మనకి మొత్తం 2 పిస్టల్స్ని, ఒక తపంచాని, తర్వాత అమ్యునేషన్ అంటే 45 రౌండ్స్ బుల్లెట్స్ని, తర్వాత 3 బైక్స్ని, ఒక కార్ని అండ్ 9 మొబైల్ ఫోన్స్ని అండ్ రిమైనింగ్ థింగ్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు బైక్స్ కూడా ఏం చేశారంటే ఇక్కడ లోకల్గా ఒరిజినల్ బైక్స్ కాకుండా దొంగలించబడిన బైక్స్ ఏవైతే ఉంటాయో, ఒక బైక్ వచ్చి మహారాష్ట్ర పూణే నుంచి తీసుకొని వచ్చారు. దీనిపైన మనకి పూణే డిస్టిక్లో మహారాష్ట్రలో ఆల్రెడీ అక్కడ ఈ బైక్ దొంగతనం చేయబడిందని చెప్పి కేసు కూడా రిజిస్టర్ అయి ఉంది అక్కడ. దాంతోపాటుగా ఇక్కడ మనకి లోకల్గా కంచిలి లిమిట్స్లో ఒకటి రెంట్కి తీసుకున్నారు ఒక పర్సన్. ఇంకొక బైక్ వచ్చి, 3వ బైక్ వచ్చి కూడా దొంగలించబడిన బైక్. అది ఎవరిది ఏంటనేది మనం ఇంకా ఐడెంటిఫై చేయలేదు, అది కూడా చేయడం అన్నది జరుగుతుంది అది. సో వీళ్ళ మోటివ్ ఏంటంటే చంపడం ఒకటే కాదు, చంపిన తర్వాత దానికి సాక్ష్యాధారాలు అనేది ఉండకూడదు, ఎవరు దొరకకూడదన్న ఒక ప్లానింగ్తోనే వీళ్ళు చేయడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ ఒక శాంతి భద్రతల సమస్య జరుగుతుంది, బయట నుంచి వచ్చి ఎవరో దీన్ని ఇక్కడ ఏదో చేస్తున్నారన్న ఒకటి క్రియేట్ చేయడం కోసం చేసినట్లు మనకు కనిపిస్తుంది. సో దీని మొత్తానికి మనకి టీంకి సంబంధించి కాశీబుగ్గ డిఎస్పీ గారు, టెక్కలి డిఎస్పీ గారు, తర్వాత ఇక్కడున్న సిఐ మోహన్ కావచ్చు, నారాయణ కావచ్చు, అండ్ తిరుపతిరావు, కాశీబుగ్గ రూరల్ సిఐ గారు, అలానే మన ఎస్ఐస్ అందరూ, అండ్ ఎస్బీ సిఐ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రమణ గారు, టీం మొత్తం దీనిపైన ఎఫర్ట్ పెట్టి ఇది జరిగింది. ఇందులో మనకి మేజర్ సక్సెస్ ఏంటంటే ఒక మనిషి ప్రాణాలు పోకుండా ముందుగానే కాపాడి వాళ్ళని పట్టుకోవడం అనేది మేజర్ సక్సెస్ ఇది. దీంతో పాటుగా మనం 7 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఇందులో ఉన్నారో ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తున్నాము. మనకి ఫర్దర్ సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవ్వడం అనేది. నాగరాజ్ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే టార్గెట్ చేశారో ఆ పర్సన్ ఇందులో ఒక అంపోలు శ్రీనివాస్ అన్న వ్యక్తి పైన ఆర్టీఐ యాక్ట్లో ఒకటి పిటిషన్ వేశారు. అతని సర్టిఫికెట్స్ నిజమా అబద్ధమా, ఇతని జాబ్ ఇలా వచ్చింది అది నిజమా అబద్ధమా అని వెరిఫై చేయడం కోసం పిటిషన్స్ వేశారు. అట్లనే వీళ్ళ మధ్య ల్యాండ్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కలగలిపి ఏంటంటే ఎక్కడ మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పి వీళ్ళ ఆలోచనతోటి అతన్ని ఎలాగైనా చంపాలని ఒక ఆలోచన అయితే డెఫినెట్ గా కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.